సో లాస్ట్ వీడియోలో మనం సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్ లో భాగంగా ఫేషియల్ స్కిన్ పైన వచ్చే జనరల్ కండిషన్స్ గురించి తెలుసుకున్నాం అండ్ జనరల్ మెజర్స్ మన స్కిన్ ని అండ్ జనరల్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలో దాని గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఎండాకాలంలో వచ్చే కొన్ని స్పెసిఫిక్ స్కిన్ డిసీజెస్, అవి ఇన్ఫెక్షన్సే కావచ్చు, ఇన్ఫ్లమేషన్సే కావచ్చు, రకరకాల స్కిన్ డిసీజెస్ గురించి బ్రీఫ్ గా తెలుసుకొని అవి ఎలా అరికట్టగలుగుతాం, ఎలా గుర్తించగలుగుతాం దాని గురించి కూడా మాట్లాడదాం. Hello everyone, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్, కరీంనగర్, తెలంగాణ. సో సమ్మర్స్ లో చూసే మోస్ట్ కామన్ అండ్ వెరీ ట్రబుల్సమ్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఈస్ రింగ్ వార్మ్. తామర అని పిలుస్తాం తెలుగులో, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంగ్లీష్ లో. సో ఇది ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉండడం వల్ల మన ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీలో అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆక్యుపేషన్స్ హార్డ్ వర్క్ బేస్డ్ ఉండడం వల్ల, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉండడం వల్ల సమ్మర్స్ లో ఈ వ్యాధి చాలా మందిలో మొదలవుతుందండి. సో దాంతో పాటు మనకున్న ఈ టాపికల్ స్టెరాయిడ్ అబ్యూజ్ అనే ఒక కాన్సెప్ట్, అంటే విచ్చలవిడిగా టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ బయట దొరకడం వల్ల ఎలాంటి స్కిన్ కండిషన్ వచ్చినా, ఇలాంటి తామరాలో స్పెసిఫికలీ ఆ క్రీమ్స్ తెచ్చుకొని యూజ్ చేయడం, దాంతో ఫంగల్ రెసిస్టెన్స్ రావడం, దాంతో అదే పనిగా ఇన్ఫెక్షన్ కొన్ని సంవత్సరాల తరబడి కంటిన్యూ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో ఐ కీప్ టెలింగ్ ఇన్ మై మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ టు స్టాప్ యూజింగ్ టాపికల్ స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. అంటే చర్మం మీద పెట్టే ఏ క్రీమ్ అయినా కూడా డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ మాత్రమే యూజ్ చేయాలండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మెడికల్ షాప్ నుంచి అక్కడ ఇక్కడ తెచ్చుకొని క్రీమ్స్ యూజ్ చేయకూడదండి. బికాస్ దాట్ విల్ లీడ్ టు ఇంకొక ఇష్యూలోకి దారితీస్తుంది అది. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ ఇస్ రింగ్ వార్మ్. అండ్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల వచ్చే ఇంకొక కామన్లీ సీన్ కండిషన్ ఇస్ సుబ్యం. అంటే తెల్లని నల్లని మచ్చలు, చెమట వచ్చే ఏరియాస్ లో, చెస్ట్ పైన, బ్యాక్ పైన, హ్యాండ్స్ పైన కొంతమందికి ఎక్సెసివ్ గా ఉంటే అబ్డమిన్ అండ్ బ్యాక్ పైన ఎంటైర్ గా కూడా చూస్తూ ఉంటాం. సో ఇది కూడా ఒక విధమైన చెమట ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల చూసే కండిషన్. ఇంకొకటి పిటెరోస్పోరం ఫాలిక్యులైటిస్ అంటాం. అంటే అదే ఫంగస్ వెంట్రుకలు వచ్చే ఆ ద్వారాల దగ్గర ఇన్ఫెక్షన్ ని కాజ్ చేయడం వల్ల చిన్న చిన్న ఎర్రటి కురుపులు లాగా బ్యాక్ మీద, చెస్ట్ మీద దురదతో కూడుకున్న కురుపులుతో ప్రెసెంట్ అవుతూ ఉంటారు. ఇదే కాకుండా హీట్ ర్యాష్ అంటే మిలీరియా, చిన్న పిల్లల్లో చాలా కామన్ గా చూసే ఒక సమ్మర్ స్కిన్ కండిషన్ ఇస్ చెమటకాయ. సో ఇది కూడా వాళ్ళు ఆడుకునే ప్రాసెస్ లో చెమట అదే పనిగా రావడము, గాలి తగిలి చోట అదే పనిగా ఉండడం, దీని వల్ల కొన్ని స్పెసిఫిక్ స్వెట్ ఏరియాస్ లో, నెక్ పైన, బ్యాక్ పైన, ఫేస్ పైన చిన్న చిన్న ఎర్రటి కురుపులు అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో ఇది స్వెట్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే చిన్న చిన్న పాప్యూల్స్ అన్నమాట. సో ఇది కూడా చాలా కామన్ గా సమ్మర్స్ లో చూస్తూ ఉంటాం. అండ్ ఎర్లీ సమ్మర్స్ లో ఒక విధమైన పురుగు వల్ల వచ్చే ఒక స్కిన్ కండిషన్ అండి, ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్ అంటాం, ఆర్ పీడ్రస్ డర్మటైటిస్ అని కూడా పిలుస్తాం. కొన్ని స్పెసిఫిక్ పురుగులు చర్మానికి అంటినప్పుడు, వాటికి సంబంధించిన బాడీ పార్ట్స్ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఒక విధమైన పుండులాగా తయారవుతుందండి. ఇది కూడా ఎర్లీ సమ్మర్స్ అండ్ సమ్మర్స్ లో బిగినింగ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఇస్ అథ్లెట్స్ ఫుట్. అంటే ఆ చెమట రావడం ఎక్కువ పాదాలలో ఉన్నప్పుడు, చిన్న పిల్లల్లో ఆర్ ఎక్కువ షూస్ అండ్ సాక్స్ యూజ్ చేసుకునే ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళల్లో చెమట అక్యుములేట్ అవ్వడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ కాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది, టీనియా పెడిస్ అంటాం. సో ఇది కూడా చాలా కామన్ గా సమ్మర్స్ లో చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొక రకమైన ఇన్ఫెక్షన్ ఇంపెటిగో, చిన్న పిల్లల్లో స్పెసిఫిక్ గా చీంపొక్కులతో, వాటర్ బబుల్స్ తో తయారయ్యి పుండ్లు పుండ్లుగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ నొప్పితోటి, ఒక్కొక్కసారి సివియర్ గా ఉంటే జ్వరంలో కూడా వెళ్లే అవకాశం ఉంటుందండి. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా సమ్మర్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ పిల్లల్లో. ఇదే కాకుండా స్విమ్మింగ్ సంబంధించిన స్కిన్ ఇష్యూస్, అంటే సమ్మర్స్ లో మనం స్విమ్మింగ్ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ స్విమ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ స్విమ్మింగ్ పూల్స్ లో యూజ్ చేసే క్లోరినేటెడ్ వాటర్ వల్ల ఆర్ ఎండ వల్ల వచ్చే ఇష్యూస్ లైక్ స్పెసిఫిక్ ర్యాషెస్ అండ్ అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తూ ఉంటాము బికాస్ ఆఫ్ స్విమ్మింగ్. ఇదే కాకుండా జనరల్ గా ఇంక్రీస్డ్ బాడీ స్వెట్టింగ్, అంటే చెమట ఎక్కువ రావడం వల్ల కొంతమందిలో స్పెసిఫిక్ బాడీ ఆర్డర్ ఉంటుంది, బ్రోమ్హైడ్రోసిస్ అంటాం దీన్ని. ఈ కండిషన్ కూడా ఎక్కువ ట్రబుల్సమ్ గా ఉంటుంది సమ్మర్స్ లో. సో ఈ అన్ని కండిషన్స్ లో వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్, దేని వల్ల వస్తుంది ఇది అని మనం మాట్లాడుకుంటే కనుక ఎక్సెసివ్ స్వెట్టింగ్, వేడి. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, జనరల్ మెజర్స్ ఏంటి, మనం ఎలా హైజీనిక్ గా ఉండాలి దాని గురించి మనం ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసాము. సో ఆ టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీకున్న ఇలాంటి ఏమైనా కండిషన్స్ ని మిమ్మల్ని బాగా ట్రబుల్ చేస్తున్నాయి అని మీకు అనిపించినప్పుడు లేట్ చేయకుండా
ప్లీజ్ కన్సల్ట్ యువర్ నియరెస్ట్ డర్మటాలజిస్ట్ అండ్ దాన్ని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు మీరు హైజీనిక్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇలాంటి సమ్మర్ లో వచ్చే స్కిన్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేయొచ్చండి. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత సమ్మర్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ స్కిన్ కేర్ టిప్స్ గురించి మీకు నాలెడ్జ్ యాడ్ చేసిందని ఆశిస్తున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.